నెల్లాపిసంబడులో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉన్న కొంతమంది మహిళలకి ₹1,00,000 బాండ్ ఇచ్చినట్లుగా మనం వార్తలు విన్నాం. ఆ బాండులో లబ్ధిదారు పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ సింబల్ స్టాంప్తో పాటు ఇచ్చినట్టుగా కూడా మనం అది చూసాం. అది ఎన్నికలు రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి ఓటేస్తే మేము గెలిస్తే మీ అకౌంట్లో ₹1,00,000 పడుతుంది ఇచ్చినట్టుగా కూడా మనం విన్నాం. అయితే ఇలా ఎన్నికల ముందు ఓట్లు వేయడం కొరకు ఒక బాండు ఇస్తే అది ఓటుకి నోటు ఇచ్చినట్లుగా అవుతుంది. అలా అది పూర్తిగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బహిర్గతం అయినప్పటికీ సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న మేధావులు కానీ మన దేశాన్ని ఉద్ధరిస్తామని సంస్కరిస్తామని చెప్పుకునే ఈ కాలమిస్టులు కానీ ఈ యొక్క యూట్యూబిస్టులు కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ ఇతర లౌకికవాదులు కానీ నేటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. అలాగే ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కానీ లేదా ఉన్నత న్యాయస్థానాలు కానీ దానిపై స్పందించకపోవడం కూడా కొద్దిగా బాధ కలిగిస్తుంది. మరి ఇది దేన్ని సూచిస్తుంది? పొరపాటున ఎవరైనా ఒక చిన్న స్థాయి నాయకుడైనా సరే వాళ్ళకి నచ్చని పార్టీ నుంచి పొరపాటు మాట్లాడితే దాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసి తీవ్ర దుమారం రేపుతూ దేశం అన్యాయం అయిపోతుంది, దేశంలో ప్రజలు నాశనం అయిపోతున్నారని జబ్బలు చచ్చుకునే ఈ యొక్క మేధావులు కానీ ఈ లౌకికవాదులు కానీ ఈ యొక్క కొన్ని రాజకీయ పార్టీలు కానీ మౌనం వహించడం మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి నాయకుల్ని మేధావులను చెప్పుకునే వాళ్ళని కాలమిస్టుల్ని వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించాలి. అలా అయినట్లయితేనే మన దేశం భవిష్యత్తులో ఎంతో కొంత సుభిక్షంగా సుస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఈ ఎన్నికల్లో ₹1,00,000 మహిళల అకౌంట్లో వేస్తామని బాండ్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి గెలిచిన వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి. అలా అయినట్లయితేనే భవిష్యత్తులో ఈ రాజకీయ పార్టీలు ఎంతో కొంత భయపడి ఎన్నికల నియమాలకు లోబడి పని చేసుకునే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.